పూర్ణచంద్రను తరలిస్తున్న పోలీసులు నాకు రాజకీయ అండదండలనే నన్నేమి చేయలేవు, స్వేచ్ఛకు పూర్ణచంద్ర బెదిరింపులంట. ఇదొక వార్త మనం చూసాం కదా. ఇంకా చూడండి, నన్నేమి చేయలేవు, స్వేచ్ఛకు పూర్ణచంద్ర బెదిరింపులు. వారం క్రితమే ఇద్దరు కలిసి అరుణాచలానికి పయనం. స్వేచ్ఛ పెళ్లి ప్రస్తావన తెగ కుదరదన్న పూర్ణచందర్. ఇద్దరి మధ్య వాగ్వాదం, మనస్తాపంతో ఆమె ఆత్మహత్య. స్వేచ్ఛతో నా రిలేషన్ జోగినపల్లి సంతోష్కి తెలుసు అంట. ప్రస్తుతం నేను ఆయన మధ్య పనిచేస్తున్నాను. పోలీసులకు పూర్ణచందర్ వాంగ్మూలం. అనంతరం కోర్టుకు తరలింపు, 14 రోజుల రిమాండ్. స్వేచ్ఛ కూతురికి వేధింపులు, ఫోక్సో కేసు నమోదు. మనకు తెలుసు, సీనియర్ జర్నలిస్ట్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసు. తనతో లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నాడు పూర్ణ. తను కూడా టీ న్యూస్ ఎంప్లాయ్ గతంలో. సో వాళ్ళిద్దరు కలిసి రిలేషన్లో ఉన్నారు. ఆ మాట పూర్ణ కూడా ఒప్పుకున్నాడు. సో పూర్ణ నిన్న లెటర్ కూడా ఒకటి రిలీజ్ చేశాడు. ఇది ఆమె వ్యక్తిగత జీవితంలో ఉన్న కష్టాలు, వాటికి సంబంధించి తను ఒక డిప్రెషన్కు లోనే ఆత్మహత్య చేసుకుని తప్ప నేను అండగా నిలబడ్డాను, నాకే పాపం తెలీదు అని చెప్తున్నాడు. సరే, నిజాలు ఏంటి అనేది త్వరలో చట్టం, కోర్టు తేల్చేస్తుంది. సరే, అంతవరకు బాగానే ఉంది. ఈ వార్త చూడండి, ఇది కేవలం ఆయన ఎంపీ సంతోష్ గారి దగ్గర పనిచేస్తున్న విషయం ప్రపంచానికి తెలియజేయాలి, ఇతను పూర్ణచందర్ ఓకే అనే విషయం చెప్పడం కోసం ఈ వార్తను హెడ్డింగ్ ఎలా మార్చారో చూడండి. స్వేచ్ఛతో నా రిలేషన్ జోగినపల్లి సంతోష్కి తెలుసు అంట. నన్నేమి చేయలేవు, నాకు రాజకీయ అండదండాలున్నాయి, స్వేచ్ఛకు పూర్ణచందర్ బెదిరింపులంట. ఏం వడ్డింపులండి ఈ వార్తలు?